ప్రార్థన అనేది నిరంతరం ఒక శ్వాసలాగా మనం ఏ పని చేసుకుంటున్నా మన ప్రమేయం లేకుండా మన గుండె ఎలా కొట్టుకుంటుందో, మన శ్వాస ఎలా తీసుకుంటామో, మన రక్తం ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో మన దేహంలో, అలాగ మన మనసులో మనం ఎల్లప్పుడూ దేవుని స్మరణలో మనల్ని మనం లీనం చేసుకునేటువంటి విధంగా, అది పాట ద్వారా కావచ్చు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కావచ్చు, వాక్యాన్ని గుర్తు చేసుకొని దాని గురించి ఆలోచించడం కావచ్చు. సో, ఆ విధంగా మనం ఏం కావాలంటే, ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆ విధంగా అంటే ఒక రోజులో అలా మారుతామంటే అలా మారకపోవచ్చు. కానీ క్రమక్రమంగా మనం అలా అలవాటు చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. మన ప్రవర్తనలో, మన వైఖరిలో, మన విషయాలు, మన జీవితం పట్ల మనం కలిగి ఉండే వైఖరిలో, సమస్య వచ్చినప్పుడు మనం ప్రతిస్పందించే విధానంలో, ఒక సమస్యను మనం చూసే విధానంలో, మనుషులతో మన యొక్క సంబంధాలలో, మనం కలిగి ఉండే సంబంధాల విషయంలో ప్రతిది కూడా దైవికంగా చూడడం మనం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక విషయాన్ని ప్రభువు అయితే ఎలాగైతే చూస్తాడో, ప్రభు అయితే ఎలా అయితే దాన్ని ప్రతిస్పందిస్తాడో, ఆ విధంగా మనం ప్రతిస్పందించడం మనకు అలవాటైద్ది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది గూడా ఒక శ్వాసలాగా మన జీవితంలో నిత్యము ప్రవహించే రక్త ప్రసరణలాగా, నిత్యము కొట్టుకునే గుండెలాగా. నిత్యం కొట్టుకుంటాయా? లేకపోతే అప్పుడప్పుడు కొట్టుకుంటదా గుండె? రక్తము నిత్యం ప్రవహిస్తదా? అప్పుడప్పుడు ప్రవహిస్తదా? నిత్యం ప్రవహిస్తది. మరి ప్రార్థన ఎలా చేయాలని చెప్పాడు దేవుని వాక్యంలో అంటే, చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం. గబగబా తీయాల. ఆ! చాలండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఒక ఉపమానం చెప్పాడాయన. ఇప్పుడు మనం ఈ వచనం చాలు. ఈ వచనంలో ఏం చెప్తున్నాడు చెప్పండి? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము ప్రార్థన చేయడం అంటే అది